వెయిటింగ్ శ్రేయాన్సి డ్యాన్స్ కోసం. అది ఎట్లా చేసినావు? ఓకే సూపర్ చేసింది కదా డ్యాన్స్. మీకు ఎట్లా అనిపించిందో కమెంట్ చేయండి. दो चौपाति देव लक्ष्मी गण संध्या बोधित श्री चरण जय विजयी भव दिग्विजयी भव श्रीमदकंडा श्री विजयी भव. హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారో కామెంట్ చేసి నాతో షేర్ చేసుకోండి. నేను బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్. దిస్ ఇస్ కల్పన పొన్నం. వెల్కమ్ టు అవర్ ఛానల్ కల్పన ముచ్చట్లు. మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కిందనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసేయండి. సో నేను న్యూ వ్లాగ్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ అది వచ్చేస్తుంది. అండ్ ఈ వీడియో వెరీ క్యూట్ వీడియో. నేను చాలా మంత్స్ నుంచి వెయిట్ చేస్తున్న వీడియో. తప్పకుండా ఎండ్ వరకు చూడండి. శ్రేయాన్సి పర్ఫార్మెన్స్ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. ఎలా ఉందో చూసి డెఫినెట్గా కమెంట్ చేయండి. నాకు చాలా చాలా నచ్చింది. ఎడిటింగ్ చేస్తున్న టైంలో కూడా ఐ ఫీల్ వెరీ హ్యాపీ. మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ అతిథి దేవో భవ హీనం ప్రియాహీనం భక్తిహీనం సమీరజ యత్పూజితం మయా దేవం పరిపూర్ణం తదాస్తుతే హరి శరణం. ఫైనల్లీ మా పాప శ్రీయు స్టేజ్ పైన పర్ఫామ్ చేసే డే అయితే వచ్చేసింది. ఆల్మోస్ట్ శ్రేయాన్సి డ్యాన్స్ కోసము లాస్ట్ 1 month నుంచి అయితే చాలా కష్టపడుతున్నానండి. రియల్గా సమ్మర్లో కూడా క్లాసెస్ నేను ఆ వ్లాగ్ కూడా పెట్టుండే. చూడని వాళ్ళు ఉంటే డిస్క్రిప్షన్లో తప్పకుండా లింక్ ఇస్తాను. ఫస్ట్ టైం కదా, సో ఎక్స్పీరియన్స్ లేదు. ఇది మరీ పొట్టి జుట్టు కాదు, అట్లానే పొడవు జుట్టు కాదు. మై గాడ్ శ్రీమా, ఏంటమ్మా ఈ కష్టాలు చెప్పు. ఈ డ్యాన్స్ ప్రోగ్రామ్ గురించి ఇంకా నయ్యం. ఒక జుట్టు మాత్రం వేసి పంపిమన్నారు అంటే ఇప్పుడు ఇదేనప్పుడు మీరు వరకు ఉంచుకోవాలి. సో నేనైతే ఇట్లా ట్రై చేస్తున్నా. అది కొన్ని వీడియో క్లిప్స్ పంపిస్తారు కానీ అలా నాకు అర్థం కాలేదు. అండ్ చాలామంది శ్రీయు చదివే శ్లోకాల గురించి అంటే ఎలా నేర్చుకుంది, ఎప్పటి నుంచి నేర్చుకుంది అని. ఆల్మోస్ట్ తనకి మాటలు వచ్చే నుంచి చిన్న శ్లోకాలు అనేది స్టార్ట్ చేసాము. నార్మల్గా ఇది ఎవ్రీడే ఉంటుందండి. ఎవ్రీడే వాళ్ళు చదువుతారు. కాకపోతే శ్రేయ ఒక్కతున్నప్పుడు రెడీ అవ్వకుంటారో లేకపోతే నేను రెడీ చేస్తున్నప్పుడు అట్లా చదువుతుంటుంది. ఇంక అక్క పిల్లలు వచ్చినప్పుడు మాత్రం బుద్ధిగా అట్లా దేవుడి ముందు పీటలు వేసుకొని కూర్చొని చదువుతుంటారు అనమాట. అండ్ అక్క పిల్లలు పారాయణ అవన్నీ కూడా చేస్తారు కానీ ఇంకా శ్రేయాన్స్కి అవన్నీ ఏం నేర్పించలేదు. సో ఇంకా ఈరోజు మార్నింగ్ అన్న పక్కన కూర్చొని సో అట్లా మొత్తము చదివిపించిన అనమాట శ్లోకాలన్నీ. అండ్ ఒక్క జడ మాత్రమే వేసి పంపించమన్నారు. సో దానికి నేను కష్టపడుతున్నా. అటు మరీ చిన్నగా లేదు, మొత్తం ముడి వేసి సవరం పెట్టి అల్లుదామంటే అట్లా అని పెద్దగా లేదు. సో అందుకే ఇట్లా కొంచెం చిన్నగా జడ వేసి సో దానికి అటాచ్ చేసి వేస్తున్నాను. దీనికి నాకు భయం వేసింది. అండ్ దట్టు దానికి ఫస్ట్ ఎక్స్పీరియన్స్ లాగానే నాకు ఫస్ట్ ఎక్స్పీరియన్స్. రియల్గా క్లాసికల్ డ్యాన్స్ నేర్పించే పిల్లల తల్లులకు తెలుస్తుంది ఎంత కష్టపడాలో. వాళ్ళు ఎంత కష్టపడతారో దానికి డబల్ కష్టపడాలండి. రియల్గా ప్రాక్టీస్ అప్పుడు నేను చూశాను కదా క్లాసెస్కి తీసుకెళ్ళడం తీసుకురావడము. అండ్ ఈ టైంలోనైతే నేను చాలా ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళని రెడీ చేపియడము. తెలియదు నాకు తెలియదు బేబీగో తెలియదు నాకు తెలియదు. అవన్నీ తీసుకురావడం. అండ్ దట్టు చిన్న పిల్లలు మనకి ఇట్లా తొందరగా ఇదైపోతాం, వాళ్ళు ఇంకా అదైపోతారు కదా. కాకపోతే వాళ్ళు ఏంటంటే కొంచెం ఎగ్జైటింగ్గా అండ్ ఇష్టంగా ఉంటారు కాబట్టి వాళ్ళకి అంత ఏం అనిపించదు. సో నాకైతే ఇవన్నీ ముందే మాకు లిస్ట్ అనేది వచ్చేసినాయి అనమాట వాట్సాప్లో. సో ఏవేవి తీసుకురావాలి ఏంటి అనేసి సో అవన్నీ నేను ముందుగానే తీసి రెడీ పెట్టేసుకున్నా. మొత్తానికైతే అట్లనో ఇట్లనో కష్టపడి జడైతే వేసేసిన. శ్రీ అయితే కూర్చొని కూడా ప్రాక్టీస్ చేస్తుంది.
వాళ్ళ టీచర్ రియల్గా హ్యాట్స్ ఆఫ్ అండి. ఆ టీచర్కి అయితే ఇందిరా మ్యామ్ అనేసి ఆ ముందు బ్లాగ్ పెట్టిన దాంట్లో కూడా చాలామంది డీటెయిల్స్ అడిగారు. బోడుప్పల్లో ఉంటారనమాట ఇందిరా మ్యామ్ అనేసి. సో నియర్ బై కాకుండా ఎల్బీనగర్ దిల్సుఖ్నగర్ నుంచి కూడా స్టూడెంట్స్ వస్తుంటారట. నాకు ఈ ప్రాక్టీస్ డేస్లలోనే తెలిసింది అంత దూరం నుంచి కూడా వస్తున్నారు. నేను 4 కిలోమీటర్స్ వెళ్ళలేనా తన గురించి అనేసి నేను అనుకున్నాను అనమాట. అంటే నాకు నేనుగానే ఒక బూస్టప్ తెచ్చుకున్నాను అనమాట. అంత కష్టం అండి, అంత ఎండలో ప్రాక్టీస్కి తీసుకురావడం అనేసి. ఆ మేడం ఎంత డెడికేటెడో పిల్లలకు కూడా ఆ డెడికేటెడ్ అనేది నేర్పిస్తుంది అనమాట. అంటే ఇంట్రెస్ట్ లేని వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ వచ్చేలాగా శ్రీయు అయితే ఎవరైనా వాళ్ళ ముందు చేయమంటే అస్సలు చేయకపోయేది. నాకు ఊరికే డౌట్ వచ్చేసి అసలు చేస్తుందా చేయదా, దీనికి ఇంట్రెస్ట్ ఉందా లేదా, నేనేమన్నా ఫోర్స్ చేస్తున్నానని. కానీ రియల్గా క్లాస్లో మాత్రం చాలా బాగా చేస్తుంది. అండ్ ఎలా ప్రాక్టీస్ చేయాలి అని మేడం చెప్తే అలానే ప్రాక్టీస్ చేస్తారు నిజంగా పిల్లలు. అండ్ దట్టు మీరు ఎండ్ వరకు చూడండి వీడియో. గెస్ట్లు స్పీచెస్ ఇస్తారు కదా, సో వాళ్ళు మాట్లాడిన దానికైతే నేనైతే ఫిదా అండి, రియల్గా చెప్తున్నా. పిల్లలకి ఏదన్నా చేయించాలంటే దానికి ఒక 200% పేరెంట్స్ నుంచి ఎఫర్ట్ ఉంటేనే అది కుదురుతుంది. అంటే అది ఒక సక్సెస్ అవుతుంది అన్నమాట. నాకు ఎంత ఇష్టమో పిచ్చి అంటే క్లాసికల్ నేర్పించాలంటే వెస్టర్న్ కూడా నేర్పించవచ్చు, ఇంకా అదర్ యాక్టివిటీస్ కూడా నేర్పించవచ్చు. బట్ క్లాసికల్ అంటే నాకు ఇష్టం. అంటే మన కల్చరు ఈ లిటరలీ కొంతమంది నాతో డైరెక్ట్గా కూడా అన్నారు, క్లాసికల్ నేర్పిస్తే పిల్లలకి అందులో ఏమన్నా ఇన్కమ్ వస్తుందా, అది ఎందుకు, అది మన సర్టిఫికేషన్ దేనికైనా యూజ్ అవుతుందా అని కూడా డైరెక్ట్గా నాతో అన్నారు. సర్టిఫికేషన్ అవసరం లేదు, ఇన్కమ్ కాదు, మన కల్చర్ని మనము మన పిల్లలకి ఎంతో కొంత ఇవ్వాలి, అది తన ఇష్టము. నా వరకు నేను ఇవ్వగలుగుతా, ఫీ కూడా పే చేస్తానా పే చెయ్యనా అనే స్టేజ్లో సరే ఎంతో ఫస్ట్ అయితే కొన్ని రోజులు నేర్పిద్దాము, నా అంతవరకు అయ్యేంతవరకు ఫీ పే చేద్దాము అనేసి స్టార్ట్ చేసిన. రియల్గా నాకైతే ఈరోజు తనని స్టేజ్ మీద చూస్తుంటే నాకు కళ్ళల్లో నీళ్లు తిరిగినాయి. లాస్ట్ టైం ఎల్కేజీలో కూడా యాన్యువల్ డేకి అందరూ పేరెంట్ ఫీల్ అవుతారండి పక్కాగా, బట్ నేను ఎక్స్ప్రెస్ చేస్తున్నాను. యాన్యువల్ డేకి స్టేజ్ మీద ఎక్కగానే నా కళ్ళల్లో నీళ్లు తిరిగినాయి. అందులో ఇది క్లాసికల్ డాన్స్ అంటే మన కళ, అది మన ఇండియన్ కల్చర్ కానీ, అంటే భరతనాట్యం కానీ, కూచిపూడి కానీ, మన సాంప్రదాయం కలిగిన ఇవి డ్యాన్సెస్ కానీ, ఇలాంటి యాక్టివిటీస్ కానీ నాకు చాలా ఇష్టము. సో నా వరకు ఎంత అవుతుందో అంత నేర్పిద్దాము అనేసి నేనే అసలు ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేకపోయినా నాకు ఇష్టంగా ఉండి స్టార్ట్ చేసిన అనమాట. సో ఫైనల్లీ జడన్ అయితే ఒక్కటేసి పంపించమన్నారు. అండ్ ఒక ఫ్రాక్ అంటే వెనకాల జిప్ ఉండి ఇట్లా తీసేలాగా, ఎందుకంటే మేకప్ అంతా అయిపోయినాక డ్రెస్సెస్ వేస్తారు కాబట్టి. సో ఇట్లనైతే వేయమన్నారు. మేము ఇంకా స్టార్ట్ అయిపోయినాము. పిల్లలని ఆల్మోస్ట్ 12:30 1 o'clock హ్యాండ్ ఓవర్ చేయమన్నారు. యాక్చువల్గా ప్రోగ్రామ్ వచ్చేసి 5:30కి స్టార్ట్ అవుతుంది. సో అసలు క్లాసికల్ అంటే ఇన్ని గంటల మేకప్ అని తెలుసు, కానీ ఫస్ట్ టైం చూసి ఎక్స్పీరియన్స్ చేయడం అనేది ఫస్ట్ టైం కదా. సో ఇన్ని గంటల ముందు ఏం చేస్తాం అబ్బా అన్న, యాక్చువల్గా పిల్లల్ని డ్రాప్ చేసి మళ్ళీ మీరు వెళ్ళిపోవచ్చు, మళ్ళీ టైంకి రావచ్చు అని అన్నారు. కానీ బట్ మాకు ఆల్రెడీ దూరం, ఎందుకంటే మేము ఉండేది బోడుపల్లి, చాలా మందికి తెలిసే ఉంటుంది. సో రవీంద్ర భారత్లో ప్రోగ్రామ్ అనమాట. వెళ్ళి రావడం కంటే ఇంకా మేమే ఇక్కడ వెయిట్ చేయడం బెటర్. అండ్ దట్టు శ్రేయాన్సిని ఒక 1 minute కూడా వదిలి ఉండలేను నేను. అండ్ ఈ మూమెంట్, ప్రతి ఒక్క మూమెంట్ని నేను క్యాప్చర్ చేయాలి. ఇది తాను ఇప్పుడు 5 years old, కొంచెం పెద్దగా అయినాక తనకి మెమొరీ ఉండాలి, ఇవన్నీ చూసుకోవాలి అనేసి ప్రతి ఒక్క మూమెంట్ క్యాప్చర్ చేద్దామని తన వెంటనే ఉన్నా. యాక్చువల్లీ ఇక్కడ లోపలికి వచ్చేసిన తర్వాత పిల్లల్ని హ్యాండ్ ఓవర్ చేసేసేయాలి, మనం ఉండొద్దు. కాకపోతే నేను టీచర్ దగ్గర పర్మిషన్ తీసుకొని మిగతా వాళ్ళని ఎవరిని క్యాప్చర్ చేయొద్దు కదా. సో తనని మాత్రమే, తన మెమొరీస్ అన్నీ ఉండాలనేసి సో లోపలనే ఉన్నా. 2 o'clockకి హ్యాండ్ ఓవర్ చేయమన్నారు. మేము 1:30కి వచ్చినాము. ఏం చేయాలి, 4:30కి ఆర్ 5కి ఓపెన్ స్టార్ట్ చేస్తారు ప్రోగ్రాము. అప్పటిదాకా ఏం చేయాలో అర్థం కాక ఇట్లా తిరుగుతున్నాం. మొత్తం బోర్ కొడుతుంది. లోపల ఉంటేనేమో బోర్ కొడుతుంది, బయటకు వస్తేనేమో ఎడగొడుతుంది. ఇక్కడ వాటర్ ఫెసిలిటీ ఉంటుందేమో అనుకున్నాం, వాటర్ బాటిల్ కూడా తెచ్చుకోలేదు. ఇప్పుడు వాటర్ కోసమని అట్లా బయటకు వెళ్తున్నాము. ఎండేమో చంపేస్తుంది ఫుల్గా. వీడు చంపుతున్నాడు ఫస్ట్ నన్ను, బోర్ కొడుతుంది అని. వెయిటింగ్ శ్రేయాన్సి డ్యాన్స్ కోసం. అది ఎట్లా చేసినా ఓకే, 5 దాన్ని స్టేజ్ మీద చూడాలి. అది నా కోరిక. ఇట్లా నేను ఎక్కలేనిది అది ఎక్కింది అని, స్టేజ్ ఎక్కింది చేసింది అని. కొంచెం ఫేస్ పైన మేకప్ వేసారు, ఇంకా డ్రెస్సింగ్ ఏం వేయలేదు.
తిప్పు కళ్ళు కళ్ళు నువ్వేం చేసినావు కదా. మేము ఇంకా బయటకు వెళ్ళి వాటర్ బాటిల్స్ కొన్ని స్నాక్స్ అట్లా తీసుకొచ్చి మా మామయ్య వాళ్ళకి ఇచ్చినాము. అండ్ మామయ్య కూడా వచ్చి ఉండే ముందు ప్రాక్టీసెస్కి నాకు బాగా ప్రాబ్లం అవుతుందని రమ్మని చెప్పిన లాస్ట్ టైం వ్లాగ్లో చెప్పిన. సో అట్లనే ప్రోగ్రామ్ వరకు కూడా ఉండాలి కదా, అండ్ అందరూ రావాలి అని నేను అనుకున్నాను. అత్తయ్య కూడా వస్తే బాగుండేది, కాకపోతే ఇంకా తనకి ఇన్ని గంటలు కూర్చొని అంతసేపు ట్రావెల్ చేయడం అది కూడా ఇబ్బంది అవుతుంది. అండ్ మా పేరెంట్స్ కూడా రమ్మంటే రాలేదు, ఎందుకంటే ఎండాకాలము జర్నీ చేయడము బాగా పీక్లో ఉండే ఎండలు కదా. సో అట్లా వాళ్ళు ఎవ్వరు రాలేదనమాట. ఇక సరే ఈ వ్లాగ్ అయినా చూసి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. అండ్ మేము బయటకు వెళ్ళి వచ్చేసరికి ఇంకా ఆల్మోస్ట్ మేకప్ ఆఫ్ అయిపోయింది. సో మళ్ళీ కొంచెము ఖరాబ్ చేసుకుంటారు కదా పిల్లలు, అట్లా టచ్అప్ అనేది చేస్తూనే ఉన్నారు. అండ్ ఇప్పుడు డ్రెస్సింగ్ అండి, వాళ్ళు మొత్తం క్లియర్గా చెప్తారనమాట మనకి ఏమేమి తీసుకొచ్చేటి ఉంటాయి అండ్ వాళ్ళు ఏం ప్రొవైడ్ చేస్తారు అవన్నీ కంప్లీట్గా ఉంటాయి. సో అండ్ ఇట్లా లైన్గా నిల్చోబెడతారు వాళ్ళని. సో వాళ్ళ హైట్ అండ్ వాళ్ళ వెయిట్ని బట్టి ఇట్లా డ్రెస్సెస్ అనేవి ఇచ్చేస్తుంటారు. ఫస్ట్ శ్రీయాన్సికి పాపం పర్పుల్ కలర్ వచ్చి ఉండే, హ్యాపీగా ఫీల్ అయింది. యాక్చువల్లీ పింక్ కూడా ఫేవరెట్, పర్పుల్ ఇంక ఇట్లా మంచిగా ఉండే అనమాట. సో దాని తర్వాత మళ్ళీ చేంజ్ చేసి ఇట్లా పింక్ కలర్ ఇచ్చారు. ఈ శారీ అసలు నేను ఫస్ట్ టైం చూడడం కాబట్టి 5-6 పార్ట్స్ ఉన్నాయండి ఆ శారీవి. సో అవన్నీ అండ్ ఇంకొక నాకు ఎక్కడ హ్యాపీగా అనిపించిందంటే అందరినీ చాలామంది ఆల్మోస్ట్ ఈరోజు 120 మెంబర్స్ పిల్లలది పర్ఫార్మెన్స్ ఒక్కరే మేడం నేర్పించేది. వాళ్ళందరికీ రెడీ చేయాలంటే మేకప్ పర్సన్ అండ్ ఇట్లా జడలేసేటోళ్ళు ఇట్లా ఫ్లవర్స్ పెట్టేటోళ్ళే కాకుండా పెద్ద పిల్లలు ఉంటారు కదా, అంటే ఆల్మోస్ట్ పెద్ద వాళ్ళు ఫుల్ అంటే వాళ్ళు సర్టిఫైడ్ వాళ్ళు కూడా ఉంటారు కదా పిల్లలు, వాళ్ళు ఫస్ట్ రెడీ అయిపోయి చిన్న పిల్లలకి హెల్ప్ చేసిరండి. ఇప్పుడు నేను శ్రీయాన్సికి అక్కడ ఉన్నాను కాబట్టి నేను ఆల్మోస్ట్ చిన్నవన్నీ నేను చూసుకున్నాను. బట్ పేరెంట్స్ అందరు అక్కడ హాల్లో కూర్చుంటారు కదా, సో వాళ్ళందరికీ పెద్ద పిల్లలు హెల్ప్ చేసిరండి. రియల్గా ఎంత హ్యాపీ అనిపించిందంటే అందరి దాంట్లో అందరి గ్రూప్ అంటే వేరే వాటిలలో ఉండరేమో, అసోసియేషన్స్ ఉంటాయి ఇట్లా గ్రూప్స్ డ్యాన్సెస్వి. ఈ మేడము చెప్పాను నేను అంతే, డ్యాన్స్ ఎంత ఇంపార్టెంటో దానికి టీం వర్క్ కూడా అంతే ఇంపార్టెంట్. ఆ మేడం అట్లా నేర్పించారనమాట. నేను ఎందుకు వాళ్ళని రెడీ చేయాలి అట్లా అని కాకుండా పెద్ద పిల్లలు ఫస్ట్ టక్క రెడీ అయిపోయి చిన్న పిల్లలందరికీ, ఇప్పుడు ఇది వీళ్ళ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కాబట్టి వీళ్ళకి ఏం తెలీదు, ఏం వేసుకోవాలి ఎట్లా రెడీ ఏం తెలియదు కాబట్టి, అండ్ దట్టు పేరెంట్స్ ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కటి నా పక్కన ఇందాక కూర్చొని కూడా అట్లా కాదు అక్క ఇట్లా ఆంటీ అది అనుకుంటూ మాట్లాడి అసలు ఎంత బాగా రెడీ చేపిస్తున్నారో అనిపించింది. అండ్ పారాని అది ఉంటుంది కదా ఫింగర్స్కి హ్యాండ్స్కి పెట్టేది, హ్యాండ్స్కి అది పెట్టడము అండ్ డ్రెస్సెస్ వేయడము, జ్యువెలరీలు సెట్స్ అవన్నీ అక్కడ ఉంటాయి. ఒక్కొక్క అవి ఉంటాయి అనమాట, బ్యాగ్స్ ఉంటాయి. సో అక్కడ నుంచి మనం తీసుకోవాలి. ఇవి జ్యువెలరీ రెడీ చేసే వాళ్ళు వేరే, జడకు రెడీ చేసే వాళ్ళు వేరే, ఇట్లా అందరూ ఉంటారనమాట. సో నేను ఉన్నాను కాబట్టి అక్కడ నేను శ్రీయుకి హెల్ప్ చేయగలిగిన, కానీ మిగతా వాళ్ళందరికీ వాళ్ళే అండి. రియల్గా నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అంత టీం వర్క్ అనేది ఏమో మేబీ అందరి దగ్గర ఉంటుందో ఉండదో, నాకైతే వీళ్ళ త్రైలోక్య అనేది నేమ్ అనమాట మేడం వాళ్ళది. సో త్రైలోక్య వాళ్ళైతే నాకు బాగా నచ్చింది. అండ్ మేడం ఆల్మోస్ట్ ఇప్పుడున్న పిల్లల వాళ్ళ పేరెంట్స్ అందరికీ తెలుసు మేడం గురించి. అండ్ ఇందిరా మ్యామ్ నేను ఆల్రెడీ చెప్పిన, అండ్ ముందు కూడా బోర్డు ఉన్నదండి, డీటెయిల్స్ కావాలంటే అక్కడ ఉంటుంది. బోడుప్పల్లో మాత్రమే అండ్ నియర్ బై ఇప్పుడు మన ఇంటి దగ్గర మేడిపల్లి దగ్గర ఒక ఉన్నది, బోడుప్పల్లో ఉంది, అండ్ ఇంకొకటి ఎక్కడ ఉందంటే నాకు కూడా క్లియర్గా తెలియదు. సో ఈ 3 ప్లేసెస్లో మాత్రం మేడం నేర్పిస్తారు. అండ్ వీక్లీ 2 days ఉంటుంది. సో పర్టికులర్ డే అని ఏమి ఉండదు. సమ్ టైమ్స్ మేడంకి ఏదైనా ప్రోగ్రామ్స్ ఉంటే డేస్ అనేవి చేంజ్ అవుతాయి. అండ్ వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి, టైమింగ్స్ అందులోనే ముందు రోజే మేడం అప్డేట్ ఇస్తూ ఉంటారు. సో అట్లుంటుంది. ఇప్పుడు శ్రీయు వచ్చేసి 6 to 7 months అవుతుంది అనుకుంటా స్టార్ట్ చేసి. బట్ ఇంత తొందరగా ఇది వచ్చేసి త్రైలోక్య ఈ మేడం వాళ్ళది యాన్యువల్ డే అనమాట. సో యాన్యువల్ డే సెలబ్రేషన్స్ లేదు అంటే రిమైనింగ్ ఇంకెక్కడైనా ప్రోగ్రామ్స్ జరుగుతుంటాయి కదా మన మామూలుగా శిల్పకళా వేదిక, ఇంకెక్కడెక్కడైనా ప్రోగ్రామ్స్ ఉంటే వాటికి కూడా మేడం తీసుకొని వెళ్తారు. సో ఇది యాన్యువల్ డే కాబట్టి దీనికి మాత్రం మేము ఫీ పే చేయాలి. శ్రీమన్మహాగణపతయే నమః. ఓం నమస్తే అస్తు భగవన్. ప్రోగ్రామ్
అయితే స్టార్ట్ అయిపోయింది. ఇందాక బ్లూ కలర్ శారీ కట్టుకున్న మేడం అనమాట, ఇందిరా మ్యామ్, బోడుప్పల్లో ఉంటారు. ఎవరికైనా రియల్గా ఇంట్రెస్ట్ ఉండి నియర్ బై నేర్పించాలి పిల్లలకి అని అనుకుంటే నాకు ఇన్స్టాగ్రామ్లో పర్సనల్గా మెసేజ్ చేయండి. ఇక్కడ యూట్యూబ్లో నేను షేర్ చేయలేను కదా పబ్లిక్గా మేడం నెంబర్ అనేది. అండ్ నెక్స్ట్ శ్రేయాన్సి డ్యాన్స్ రాబోతుంది, తప్పకుండా చూడండి, చూసి కమెంట్ చేయండి. Thank you.
శ్రీమాత శివశక్తి రూపిణి చింతిత శుభవర భాగ్యప్రదాయిని శ్రీమాత శివశక్తి రూపిణి. ఇక్కడి వరకు వీడియో చూసిన వాళ్ళు కమెంట్ బాక్స్లో నాకు హైఫై ఇవ్వండి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతా. అండ్ మెయిన్గా శ్రీయు ఎలా డాన్స్ చేసిందో, మీకేమనిపించిందో, మీ బ్లెస్సింగ్స్ కానీ ఇంకా వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఏదైనా కమెంట్ చేయండి. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయితే మ్యాక్స్ అన్నింటికి రిప్లై ఇవ్వడానికి కూడా ట్రై చేస్తాను. అండ్ శ్రీయుకి కూడా చూపిస్తాను అనమాట. నాట్ ఓన్లీ శ్రీయాన్స్ అండి, శ్రీయు కంటే చిన్న పాప, ఒక పాప ఉంది ఎంటర్ ఈ గ్రూప్లో. స్టార్టింగ్లో వినాయకుడి సాంగ్లో వచ్చిందనమాట మధ్యలో. ఆ చిన్న పాప నుంచి పెద్దవాళ్ళ వరకు అసలు కళ్ళు కూడా ఆర్పలేని పర్ఫార్మెన్స్ అనమాట. తర్వాత స్పీచెస్ కూడా ఇచ్చారు కదా, వాళ్ళు కూడా అదే చెప్పారు. ఎంత అంటే వాళ్ళ పిల్లలకి ఎంత ఇంట్రెస్ట్గా చేశారు, అసలు చూస్తుంటే ఇట్లా కళ్ళల్లో నీళ్ళు వచ్చేసినాయి నాకైతే. 10 అవుతుంది, ఇప్పుడు అయిపోయింది ప్రోగ్రామ్. శ్రీయాన్సికి ఆల్రెడీ ఒక నిద్ర కూడా తీసిందంట. ఎక్కడక్కడ టక్క టక్క అన్ని విప్పేసి ఆర్నమెంట్స్, డ్రెస్ అన్ని ఎక్కడ టక్క 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 విప్పేసినాము. 10 అవుతుంది, క్యాబ్ బుక్ అవుతుందో కాదా అనుకున్నాం. లక్కీలీ క్యాబ్ ఇప్పుడే బుక్ అయింది. ఇటునానా, ఇటు ఉండాలనుకుంటా, అటే ఉండాలి, ఇటు కాదు. బాబాయ్ ఏడి, బాబాయ్ తాత అమ్మ దేవుడా, ఇంతమంది పేరెంట్స్, ఇంతమంది జనాలు అందరూ. అంటే ఈ టైం ఓన్ వెహికల్స్లో వచ్చారు చాలా మంది కాబట్టి టెన్షన్ లేకుండా కూర్చున్నారు. మేమైతే 1 అవర్ నుంచి టెన్షన్ పడుతున్నాం. 9 నుంచి క్యాబ్ బుక్ అవుతుందా అనేసి. నేనైతే బుక్ అయింది. అనిల్ని పట్టుకొస్తున్నాడు మా మామయ్య. అక్కడ మెల్లిగా వస్తున్నారు. ఇంకా మేము తినేసి పోదామని అనుకున్నాం కానీ ఇక ఈ టైంలో ఇక తిని పోయేసరికి ఆయన క్యాబ్ దొరకదు. శ్రీయు అయితే సూపర్ చేసింది కదా డ్యాన్స్. మీకు ఎట్లా అనిపించిందో కమెంట్ చేయండి పక్కాగా. శ్రీయు సూపర్ చేసినావా రియల్గా. కళ్ళు ఎట్లా తీసింది, ఇట్లా అవి ఏంది మా పిన్నిసులు కావు ఎవరు పెట్టరు అన్నట్లు. ఎందుకు మీకు ఎట్లా అనిపించిందో కమెంట్ చేయండి. అస్సలు ఓపిక లేదు. ఇంకా వంట చేయాలి మళ్ళా. అమ్మ జీవితం. బయట ఏదో ఒకటి తినేసి పోదామని అనుకున్నా. వంట చేయాలనుకున్నా, దిమ్మ తిరుగుతుంది ఆల్రెడీ. కళ్ళన్నీ ఇట్లా అవుతున్నాయి, నిద్ర కూడా వస్తుంది నాకు కూడా. మార్నింగ్ లేచిన ఇవాళ. శ్రీయాన్స్ డాన్స్ ఎట్లా అనిపించిందో పక్కగా కమెంట్ చేయండి. అందరూ లైక్ చేయండి వీడియోని. అండ్ ఇట్లాంటి ప్రోగ్రాంలు మరిన్ని చేయాలని కోరుకుంటున్నా. శ్రీయాన్సి మదర్ చాలా హ్యాపీ అనిపించింది. పేరెంట్స్ బుక్ అయింది మామయ్య. అదే ఇటు వస్తుందా అటు వస్తుందో చూడాలి. ఇంటికి స్టార్ట్ అయ్యాము. అండ్ స్పీచెస్ అన్నీ నేను యాడ్ చేయలేదు ఎందుకంటే లెంత్ ఎక్కువ అయిపోతుంది కదా అనేసి. బట్ వాళ్ళు ఇచ్చే స్పీచెస్ అన్నీ నాకే ఇస్తున్నారేమో అని అనిపించింది. అంత టచ్ అయిపోయింది అనమాట నాకైతే. పేరెంట్స్కి ఇంట్రెస్ట్ లేకపోతే పిల్లలు ఈ స్టేజ్ వరకు రారు అని అన్నారు. ఇంకా చాలా చాలా వాల్యూ వర్డ్స్ మాట్లాడారండి. నా కళ్ళకు వాటర్ కూడా వచ్చినాయి. పేరెంట్ ఎవరికో ఒకరికి ఇష్టం ఉంటేనే పిల్లలు క్లాసికల్ నేర్చుకుంటారు. ప్రజెంట్ ఉన్న జనరేషన్లో ఎక్కడనో మరుగున పడుతుంది క్లాసికల్ అనేది. ఇంకా చాలా చాలా వర్డ్స్ అన్నారు. నాకైతే చాలా కనెక్ట్ అయిపోయా నేనైతే. అబ్బా ఓన్లీ వీళ్ళన్నా గుర్తించారులే అని ఒకటి అనిపించింది అనమాట మనసులో నాకు. అండ్ మొత్తానికైతే ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇవన్నీ తీసేయాలి. అండ్ ఆల్రెడీ కొంచెం జడ కూడా తీసేసాను కార్లోనే. 11:30 అయిపోయింది. ఇది పరిస్థితి. మామూలుగా అంతకుముందు నేను జస్ట్ ఫౌండేషన్ వేసుకొని నైట్ పడుకునే ముందు ఇట్లా రోజు వాటర్తో క్లీన్ చేసేటప్పుడు ఎప్పుడు నువ్వే క్లీన్ చేసుకుంటావా, నాకు లేదా మేకప్ అనేది. చూడండి ఎన్ని లేయర్లు వేసిరో. ఆల్రెడీ 2-3 సార్లు చూసినా పోతలేదు అది. సో ఇప్పుడు శ్రీయాన్స్ చూడుస్తున్నా. ఇంకొక 10 minutes అయితే గుడ్ మార్నింగ్ చెప్పాల్సిన టైమ్. నిద్ర రంపుకొస్తుంది, మామూలుగా లేదు. అండ్ అడుగు అందరినీ నీ డ్యాన్స్ నచ్చిందా లేదా అనేసి. నా డాన్స్ నచ్చితే కమెంట్ చేయండి. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ see you in the next video. Bye everyone. Take care. I love you. Good night. Good night. నిద్రపోండి.